నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. విజయవాడ నగర నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు దేశానికే తలమానికమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ నెల 19న చారిత్రక స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబోతున్న సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సందేశం ఆయన మాటల్లోనే. ఆవిష్కరించబోతున్న ఈ విగ్రహం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంలో 19న చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్న ఈ విగ్రహం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19న చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్న ఈ విగ్రహం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే 206 అడుగుల ఎత్తైన విగ్రహం. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రల్ని మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మధ్య అంచెంచెల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తున్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19న అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతున్నాను. అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువెళ్లిన మహానీయుడు, ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజలం మీద తిరుగుబాటు చేసిన మహానుభావుడు అని సీఎం పేర్కొన్నారు. మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను.